హాయ్ వ్యూయర్స్, ఈరోజు క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉందండి. సో నేను ఒక మంచి మసాలా కర్రీ చేసుకోవాలనుకున్నాను. సో ములక్కాయ చికెన్ చేసుకుందాం అనుకుంటున్నాను. కమాన్ లెట్స్ గో. ఎలా చేద్దాం చూసేద్దాం. సో ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ట్రాన్స్లూసెంట్గా వేయించుకోండి. ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకొని అడుగు నుంచి పైకి కదుపుకుంటూ ముక్కలన్నిటికీ ఆయిల్, ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా పట్టేటట్టు చూసుకోండి. దీనికి ఇప్పుడు మనకి రుచికి సరిపడా ఉప్పు అలాగే పసుపు కూడా వేసుకొని ఒకసారి ముక్కలన్నిటికీ బాగా పట్టించుకోవాలి. సో మనం ఈ కూర వండేటప్పుడు ముక్కలకి మసాలాలన్నీ కరెక్ట్గా పట్టుకోవాలండి, అలా తిప్పుకోవాలి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని బాగా కలుపుకున్నాను. ఇప్పుడు మనం ఒక లిడ్ పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెడితే చికెన్లో ఉన్న నీసు వాటర్ అంతా బయటకు వచ్చేస్తుందండి. అదంతా ఎగిరిపోయిన తర్వాత మనం ఇప్పుడు దీనికి సరిపడా కారం, నేనైతే 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. అంటే నేను 3/4 కిలో చికెన్ తీసుకున్నాను ఇక్కడ. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకొని ముక్కలన్నిటికీ బాగా పట్టించుకొని ముక్కలు బాయిల్ అవటానికి కావాల్సిన వాటర్ పోసుకున్నాను. సో ఈ వాటర్లో ముక్కలన్నీ చక్కగా సర్దుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక 2 విజిల్స్ రానిచ్చుకోండి. చికెన్కి ఎక్కువ విజిల్స్ అక్కల్లా. సో ఆ విజిల్స్ ప్రెషర్ దిగిపోయిన తర్వాత మనం ఓపెన్ చేసుకుంటే కర్రీ ఇలా వస్తుంది. ఇప్పుడు చక్కగా కట్ చేసి పెట్టుకున్న ములక్కాయ ముక్కలు వేసుకొని బాగా అన్నీ కలుపుకొని ఒకసారి ఉప్పు కారం అంతా టేస్ట్ చేసుకొని చూసుకొని ఇప్పుడు దీన్ని మనం మీడియం ఫ్లేమ్లో లిడ్ పెట్టుకొని ఒక 10 మినిట్స్ బాగా ఉడికించుకుంటే ములక్కాయ చక్కగా హాఫ్ బాయిల్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో గరం మసాలా అలాగే కొత్తిమీర కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కదుపుకొని మూత పెట్టుకొని ఇంకొక 10 మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే చక్కగా గ్రేవీతో కర్రీ రెడీ అవుతుందండి. ఈ కర్రీలో హైలైట్ అయితే గ్రేవీ అండి, సూపర్గా ఉంటుంది. వైట్ రైస్లో ఈ కర్రీ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి.